ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరితో కూడా పీరియడ్స్కి సంబంధించిన కొన్ని టిప్స్ కానివ్వండి, నా సలహాలు కానివ్వండి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పీరియడ్స్ అంటే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్లో అన్నిట్లలో పీరియడ్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుందని అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అది మంత్లీ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ మంత్లీ అనేది కరెక్ట్ టైంకి రాకపోతే మనం ఎలా సఫర్ అవుతాం అనేది లేడీస్కి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు ఒక కరెక్ట్ ఏజ్ అంటూ లేకుండా మరి చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం పెద్ద ఏజ్ వచ్చేసరికి గర్భసంచి లూజ్ అవ్వడం కానీ అలాగే, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ నుంచి వెళ్ళడం వల్ల కొంచెం గర్భసంచి మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా రాకుండా ఉండాలి, లేదంటే ఒకవేళ అలా రాకుండా ఉండడానికి కానివ్వండి, లేదంటే అసలు మనం ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఎటువంటి కేర్ తీసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే మనకి ఇళ్ళలో ఒక 2-3 లేడీస్ ఉన్నట్టు, అంటే అమ్మతో కాకుండా ఒక 2 ఆడపిల్లలు కానీ లేకపోతే 3 ఆడపిల్లలు కానీ అలా ఉన్న వాళ్ళైతే ఏం చేస్తాం, ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరి డేట్ ఒక్కొక్కరికి లాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ 3 మెంబర్స్లోనో 4 మెంబర్స్లోనో ఎవరో ఒకళ్ళు 2 మాత్రం ఖచ్చితంగా డేట్ ఆపి ఆ ప్రోగ్రామ్ని వెళ్ళడానికి అన్నట్టుగా, కొంతమంది డేట్ ఆగడానికి అన్నట్టుగా ప్రమోల్టన్ ట్యాబ్లెట్స్ ఇట్లా ఉంటాయి కదా, పీరియడ్ డేట్ అనేది కొంచెం లేట్గా రావడానికి అన్నట్టుగా యూజ్ చేస్తూ ఉంటారు. అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అప్పటి వరకు అయితే అవుతుంది, పెళ్ళి కానంత వరకు అయితే ప్రాబ్లమ్స్ ఏమి అంత బయటపడవు. అవి ఏమవుతాయంటే పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ తొందరగా రాకపోవడం అనో, లేదంటే పిల్లలు పుట్టే అవకాశం కొంచెం తక్కువ ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా తెలియదు కాబట్టి కొంచెం మనం ఫంక్షన్కనో లేదంటే టూర్కనో దాని గురించి ఆలోచించి తొందరగా వేసేసుకుంటారు. నిజంగా చెప్తున్నా అండి, అలాంటి మాత్రం ఎంతవరకు అవాయిడ్ చేస్తే మీకు గర్భసంచి మీద ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. నేను చెప్పబోయేది అయితే మెయిన్ పాయింట్ అదేనండి. కావాలంటే మీరు ఒకవేళ కరెక్ట్ డేట్ టైం, ఇప్పుడు ఈరోజు 10th వచ్చిన డేటు మళ్ళీ నెక్స్ట్ 10th తర్వాతే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకునే డేట్ అయితే కనుక ఆ 10th లోపు డేట్ రావడానికి ప్రయత్నించండి, పర్వాలేదు. ఎందుకంటే ఆగడానికి వేసుకునేదానికన్నా ఎర్లీగా కొంచెం అంటే ఇన్ టైంకి డేట్ వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు. అవేంటంటే మన ఇంట్లో ఉన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అవేంటంటే పపాయ ఉంటుంది కదండి, పపాయ కూడా మెయిన్. అంటే డేట్ ఖచ్చితంగా టైం టు టైం రావాలి అన్నా, లేదంటే కొంచెం ఒక 1 డే ముందు రావాలన్నా కూడా ఒక 1 వీక్ ముందు నుంచి కనుక మీరు డైలీ పపాయ తీసుకున్నట్టయితే కనుక డేట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మెంతులు కూడా నైట్ పడుకునేటప్పుడు వేసుకోండి, అలా అయినా పర్వాలేదు. లేదంటే కాకరకాయ కూర, అంటే ఏం లేదండి, వేడి చేసే అంటే బాడీ అనేది హీట్ అవ్వాలి, హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉందంటే మనకి డేట్ అనేది కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది అనమాట. అయితే కాకరకాయ కూర తినొచ్చు. దాని తర్వాత ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ పొడి కాకుండా మనకి చిన్న బిళ్ళలాగా ఉంటుంది అనమాట. దాన్ని కూడా కొంచెం నాలిక అంటకుండా డైరెక్ట్గా వేసేసుకొని వాటర్ తాగేసిన వచ్చేస్తుంది ఒక 3 days ముందు అట్లాగా. ఇలాంటి ప్లాన్ చేసుకుంటే బెటర్. కానీ లేదంటే డేట్ ఆగడానికి అన్నట్టుగా ట్యాబ్లెట్స్ మాత్రం ఎప్పుడు వేసుకోకండి. అవి ఇప్పుడు అయితే అంటే పెళ్ళి కాని పిల్లలకి అయితే వెంటనే ఎఫెక్ట్ చూపించవు, అవి పెళ్ళైన తర్వాత ఆ ప్రెగ్నెంట్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కొంచెం దయచేసి చూడండి, అలా చేయొచ్చు. లేదంటే కొంతమందికి డేట్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, అంటే రావాల్సిన ఇన్ టైం కన్నా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఒక 1 వీక్ అయితే పర్వాలేదు కానివ్వండి, ఇంకా లేట్ అవుతుంది 15 days ఆర్ 1 month అలా లేట్ అవుతుంది అంటే మనకి చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మెయిన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎట్లయితే కొంతమంది వీక్ అయిపోతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే లావ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా చెక్ చేయించుకుంటూ ఉండాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే అది మెయిన్ మనకి లేడీస్ అందరికీ కూడా డేట్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే డేట్ అనేది ఎర్లీగా రాదు, లేట్ అవుతూ ఉంటుంది. ముందు పెళ్లి కాని వాళ్ళకి ఇట్లాంటి ఎఫెక్ట్స్ మీరు చాలామందిని చూసే ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా, అంటే పెళ్ళిగా ముందు డేట్ అప్పుడప్పుడు కరెక్ట్గా వచ్చేది కాదు అనుకుంటాం,
కానీ అది పెళ్ళైన తర్వాత కూడా అది అలాగే వస్తే కనుక పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువనే, లేదంటే కొంచెం డేట్ కంటిన్యూ ఉంటేనే కదండి, ఎవ్రీ మంత్ ఇన్ టైంకి డేట్ వస్తుంది అంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ విషయంలో కూడా ఏమి ఉండదు అనమాట, అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 1 మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. అదే కనుక డేట్ అనేది కరెక్ట్గా రావట్లేదు అంటే ప్రెగ్నెంట్ విషయంలో వచ్చేసరికి కొంచెం డేట్ కంటిన్యూషన్ ఉంటేనే మనకి ప్రెగ్నెంట్ విషయంలో కేర్ తీసుకోగలుగుతాం, వస్తుంది ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నట్టుగా. కాబట్టి ఏం చేస్తారంటే అలా రావట్లేదు అన్నా కానీ వెంటనే థైరాయిడ్ చెకప్ అయితే చేయించుకోండి. ఫస్ట్ థైరాయిడ్ చెకప్ చేయించుకున్నా కానీ పర్వాలేదు, లేదు అంటే ఓకే. కానీ ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నానండి పీసీఓడి ప్రాబ్లమ్స్. అంటే పీసీఓడి ప్రాబ్లం ఎలా అంటే అది గర్భసంచికి సంబంధించింది కదండి, గర్భసంచి దగ్గర నీటి బుడగలు ఉంటే ఆ ప్రాబ్లం వస్తుంది అంటారు. కానీ గర్భసంచి అంటే ఆల్రెడీ డెలివరీస్ అయిన తర్వాత, కానీ కొంతమందిలో చిన్నపిల్లల నుంచి కూడా అలాంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు ఫుడ్ కానివ్వండి, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. అయితే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలా అంటే డేట్ అనేది లేట్ అయినా అవుతుంది, లేదంటే 1 మంత్లోనే 2-3 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది. వచ్చినా కానీ బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు అవుతూ ఉంటుందన్నమాట చాలామందికి. అలాంటి ప్రాబ్లం ఉన్నదైతే మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. అంటే చాలామందికి కూడా ఎందుకు అలా అవుతుందో, అలా అవడం వల్ల కూడా చాలామంది వీక్ అయిపోతూ ఉంటాం. ప్లస్ ఏంటంటే ఏం చూపించుకోవాలన్నా కానీ అశ్రద్ధ చేస్తూ ఉంటాం. నిజంగా అండి గర్భసంధికి సంబంధించింది మాత్రం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. అలా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు కనుక ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు 1 మంత్ 2 మంత్స్కి రాయరండి ట్యాబ్లెట్స్. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ అనేది కంటిన్యూషన్ ట్యాబ్లెట్స్ వాడాలి. ఎందుకంటే అది మెయిన్ మన లేడీస్ అందరికీ కూడా గర్భసంచే కదండి మెయిన్. అది ఉంటేనే ఇలా ఉండబట్టే నిజంగా లేడీస్ అనేది వాళ్ళు మనం ఎవ్రీ మంత్ హెల్దీగా ఉన్నామా లేదా అనేది కూడా మనకు ఒక బెనిఫిట్ తెలుసా. ఎందుకంటే జెంట్స్కి కానివ్వండి, కొంచెం మనం పెద్దవాళ్ళలో కానివ్వండి, వాళ్ళు హెల్దీగా ఉన్నారు లేదనేది వాళ్ళకి ఏదైనా ఫీవర్ వచ్చో లేదంటే హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడో అప్పుడే తెలుస్తాయి. కానీ మనకి లేడీస్కి ఒక ఇదేంటంటే ఒక మంచి అనే చెప్పచ్చు. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం హెల్దీగా ఉన్నాం లేదనేది మనకే అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. అందులో ఎలా అంటే డేటు ఇన్ టైంకి వస్తూ ఎవ్రీ మార్నింగ్ అంటే మార్నింగ్ టైంలో అనుకోండి, ఎప్పుడు కూడా ఎవ్రీ టైం కూడా మార్నింగ్ టైంలో అవుతున్నామంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. అదే కనుక లేట్ అవ్వడం లేదంటే నైట్ టైము ఆఫ్టర్నూను అలా అవుతున్నాం అంటే ఏదో కొంచెం మనలో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టుగా మనం గమనించుకోవాలన్నమాట. నాకు తెలిసిందైతే ఈ 2 అండి. ఎర్లీ మార్నింగ్ ఉన్నామంటే ఖచ్చితంగా ఆ మంత్ మనం హెల్దీగానే ఉన్నాం అన్నట్టు అర్థం. కాబట్టి హెల్దీగా ఉన్నాము లేదనేది మన లేడీస్కి ఎవ్రీ మంత్ కూడా మనంతటా మనమే చెక్ చేసుకునేటట్టుగా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన టాపిక్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టున్నాం. నెక్స్ట్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం గురించి కదా మనం మాట్లాడుకునేది. అయితే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక 1 ఇయర్ ఖచ్చితంగా వాడమని చెప్తారండి. మీరు అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా 1 ఇయర్ వాడి, అలా వాడిన వాళ్ళు ఏమవుతుంది తెలుసా అండి, 1 మంత్ వాడతారు, 2 మంత్స్ వాడతారు, తర్వాత ఏమవుతుంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకులే ఇప్పుడు పర్వాలేదు, అప్పుడు ప్రాబ్లం వెంటనే ఇప్పుడు డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వేసుకున్న 1 మంత్కి మనకి క్యూర్ అయిపోయినట్టు ఉంటుంది. తర్వాత సెకండ్ మంత్ ఓకే క్యూర్ అయిపోయిన ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం ఎప్పుడు రిపీట్ అవ్వచ్చు, ఒక 4-5 మంత్స్ తర్వాత రిపీట్ అవుతుంది. మళ్ళీ టాబ్లెట్స్ అంటే మళ్ళీ కోర్స్ కండి. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కోర్స్ టైం అనేది ఉంటుందండి. పలానా దీనికి ఇంత టైం పీరియడ్ వరకు మనం ట్యాబ్లెట్స్ వాడాలి అని ఉంటుంది. ఖచ్చితంగా అలా వాడాలండి. వాడితే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ అయితే వాళ్ళు ట్యాబ్లెట్స్ రాస్తారు. నాకు ఐడియా ప్రకారం అయితే ఆ 1 ఇయర్ కనుక ఖచ్చితంగా వాడామంటే తర్వాత అది ఒకసారి గర్భసంచి దగ్గర నీటి బుడగలు వచ్చిన తర్వాత ఆ 1 ఇయర్ వాడడం వల్ల కొంచెం తగ్గిపోతుంది. అంతేగాని శాంతం తగ్గిపోదు, మొత్తంగా తగ్గిపోదు, కొంచెంగా తగ్గుతుంది. ఆ తగ్గిన దాన్ని తర్వాత నుంచి ఏంటంటే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని నేను చెప్తాను. అయితే కంట్రోల్ చేసుకోవాలి. అలా కనుక చేసుకోకుండా వీళ్ళ మధ్యలోనే ట్యాబ్లెట్స్ వాడమన్న రోజులు వాడకుండా మధ్యలోనే డ్రాప్ అయిపోయి వాడలేదనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ అయ్యి ఎక్కడికి అవుతుంది, గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. గర్భసంచి అంటే ఏజ్ని బట్టి కూడా గర్భసంచిని అప్పుడే తీసేయడం ఏమవుతుందండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే పర్వాలేదు, కానీ మ్యాక్సిమం తీయించుకోకుండా ఉంటేనే బెటరు. తీయించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎవరో ఏం చేయలేం. అది చిన్న ఏజ్లో తీయించుకోవడం వల్ల
మరి బాడీ మన అంటే బ్లడ్ అనేది లోపల ఉండిపోతూ ఉంటుంది కదా, చెడు బ్లడ్ అనేది, అది దానివల్ల కూడా మనం లావ్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ మనం అక్కడి దాకా వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు కొంతమంది, చాలామందికి ఈ మధ్య హెల్త్ కేర్ అనేది ఎక్కువ అవుతుంది అనేది విషయం అర్థమవుతూనే ఉంది. ఈ కరోనా వాళ్ళ గురించి చూస్తుంటే కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు ఎవరికి వాళ్ళుగా ఓన్గా కొంచెం కేర్ తీసుకోబట్టి తక్కువగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా ఏం చేయాలనేది ఏంటంటే, ఇలా పీసీఓడి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవ్రీ 1 year అయినా ఒకసారి చెకప్ చేయించుకోండి. ఆ చెకప్ చేయించుకునేటప్పుడు ముందు మీరేం చేయాలంటే వాకింగ్ ఇంపార్టెంట్ అండి. వాకింగ్ అనేది డేకి 1 hour కంపల్సరీగా వాకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ కంట్రోల్లో ఉండడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పర్వాలేదు, కేర్ చేయాల్సిన అవసరం లేదు. అంత అలా అనిపిస్తుంది అనమాట, మీకే తెలుస్తుంది అనమాట. అంటే ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ మనం ఎవ్రీ 6 monthsకో 1 yearకో చెకప్ చేయించుకున్నా ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఆ రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఎవరికైతే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు ఎట్లయినా సరే వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలనుకున్న వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన ఏంటంటే వెయిట్ అనేది కంట్రోల్లో చూసుకోవాలండి. వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మైదా, పంచదార, డ్రింక్స్, బయట జంక్ ఫుడ్స్ కానివ్వండి, అవి కూడా ఎక్కువగా తీసుకోకూడదండి. అవి తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే నేను మ్యాక్సిమం అట్లా అవాయిడ్ చేస్తూ రోజుకండి 2000 నుంచి 2500 క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలు, మనం ఎనఫ్. కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉన్నది కానివ్వండి, అట్లాంటి ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కూడా మనకి బాగుంటుంది. అంతేగాని మీరు వాకింగ్ చేసేసా అని చెప్పేసి ఫుడ్ ఎట్లా పడితే అట్లా తీసుకొని కూడా తీసుకోవద్దు. కాబట్టి వాకింగ్ చేస్తూ ఫుడ్ కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక మీకు నిజంగా చెప్తున్నా అండి, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు మళ్ళీ అది రిపీట్ అయితే అవ్వదు. మ్యాక్సిమం మనం అబ్డామిన్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కొన్ని చేసుకుంటూ ఉండడం అలాంటివి చేస్తే ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అస్సలు అవ్వదు. కాబట్టి నాకు తెలిసిన ఈ టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగానే ఈ వీడియో తీసానండి. ఎందుకంటే నేను చాలామంది ప్రాబ్లమ్స్ చూశాను, కొన్ని అయితే మీకు చెప్పిన వాటిలో నేను కొన్ని సఫర్ అయ్యాను. కాబట్టి అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం అంటే అండి, ఒక ఏజ్ దాటేసిన తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట, ఏదైనా సరే ఒక పని చేసేసిన తర్వాత అనిపిస్తుంది అనమాట, అయ్యో అప్పటి నుంచి మనం అలా చేస్తుంటే ఇలా వచ్చేవాళ్ళం కాదు కదా అని. అలా సఫర్ అయ్యే వాళ్ళు అంటే అనుభవాలు అంటారు సరే, కొంతమంది అనుభవాలు కూడా మనం పాటించాలండి. ఎందుకంటే ఆ దరిదాపుల్లో అంటే ఆ బాధపడేదాకా వెళ్లకుండా ముందుగా జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇలా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి, డేట్ కూడా ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు కూడా ఎలా అంటే మెంతులు ఎక్కువగా తీసుకుంటామనండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మెంతి పొడిని రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్లో కనుక తాగేసి పడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావు. అది మనకేంటంటే టైంకి డేట్ రావడానికి కూడా అదొక టిప్ అని చెప్పాను కాబట్టి రెండిట్లకి యూజ్ అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందనే అనుకున్నా. అంటే అందరికి నచ్చడం అంటే అందరికీ అంటే చాలామంది నేను చెప్పిన వాటిలో ఎంతో కొంతమందికి నేను చెప్పిన కనెక్ట్ అయ్యే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అలా జరిగి ఒకవేళ ఎందుకులే అని అసెస్ చేసిన వాళ్ళైతే వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే టెన్షన్ పడకుండా మీరు వాకింగ్ చేసుకొని ఫుడ్ అనేది కూడా డైట్ కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ మేనేజ్ చేసుకుంటే మాత్రం పర్వాలేదు. ఇంకా దీని గురించి అయితే వేరే ఆలోచించక్కర్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.